హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అసలు ఏంటది? యూట్యూబ్ ఏంటి? ఇన్‌స్టా ఏంటి? సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్‌డే అంటే లక్షల్లో ట్వీట్లు, లక్షల్లో ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లు, వాట్సాప్ స్టేటస్‌లు. ఇంత ప్రజాభిమానం ఉందా జగన్మోహన్ రెడ్డికని ఆలోచిస్తే అసలు ట్రెండింగ్‌లో ఉన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన బర్త్‌డే విషయం. అసలు తనకి ఇప్పటికే తన కార్యకర్తల పైన, సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన విచ్చలవిడిగా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసినప్పటికి కూడా సోషల్ మీడియాలో, ట్విట్టర్‌లో, ఇటు ఇన్‌స్టాగ్రామ్‌లో జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే విషెస్ కానీ, సెలబ్రేషన్స్ కానీ ట్రెండింగ్‌లో కొనసాగుతున్నాయంటే జననేత జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని మనకనిపిస్తూ ఉంది. ఎక్కడికెళ్తే అక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టేసి జగన్మోహన్ రెడ్డి చుట్టూ కూడుతూ ఉంటే, అరే! నేతను చూడటానికి ఎవరైనా వస్తారు అని అనుకుంటే, కానీ దేశవ్యాప్తంగా ఇప్పుడు హ్యాపీ బర్త్‌డే జగన్మోహన్ రెడ్డి అనే మెసేజెసు వెల్లువెత్తి ఒక రేంజ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డిని చూడటానికొచ్చేవారు కాదు. జగన్మోహన్ రెడ్డిని అభిమానించి ఫాలో అయ్యేవారు చాలా ఎక్కువ మందున్నారని తెలుస్తుంది. అంటే ఇప్పుడున్న రాజకీయ ఒత్తిళ్ళకి కూడా వంగకుండా, లొంగకుండా, భయపడకుండా, అరెస్టులకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తికి ఇంత ఆదరణ దొరుకుతూ ఉందంటే అది కదా మాస్ ఫాలోయింగ్. గతంలో ఒక ఆవిడ మాట్లాడుతూ చెప్పింది. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ మాస్ లీడర్. ఎవరు అవుననుకున్నా, కాదనుకున్నా అని. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి మాస్ లీడర్ అన్నది వాస్తవమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న బలగం, తన సైన్యం అంతా కూడా మాస్ కాబట్టి. ఓవరాల్‌గా జగన్మోహన్ రెడ్డి యొక్క శక్తి యుక్తుల్ని టీడీపీ అధికార ప్రతినిధి జోష్నా గారు మాట్లాడుతూ, ఎంత తెలివుంటే, ఎంత స్ట్రాటజీ ప్లే చేస్తే, ఎంత గట్స్ ఉంటే చంద్రబాబు నాయుడు లాంటి వాడిని 23 సీట్లకు పరిమితం చేశాడు. ఒక 40 సంవత్సరాల కుర్రోడు అనేది ఆలోచిస్తే దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అంటూ జోష్న కూడా గతంలో మాట్లాడటం జరిగింది. ఇప్పుడు క్లియర్‌గా చూసుకుంటే 11 సీట్లకు పరిమితం చేశారు అని జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేస్తూ ఉన్నా కూడా తన ఫాలోయింగ్ జనంలో ఏం తగ్గలేదనేసి ఎంతగా అంటే ఈ రేంజ్‌లో ట్విట్టర్‌ల వర్షం, ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లు, వాట్సాప్ స్టేటస్‌లు, విషెస్ చూస్తుంటే ఒళ్ళు జలదరించిపోతూ ఉంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసిన అభివృద్ధి, అమ్మఒడి కావచ్చు, నాడు నేడు స్కూల్స్ డెవలప్‌మెంట్ కావచ్చు, ఆటో డ్రైవర్‌లకి ఇచ్చినటువంటి డబ్బులు కావచ్చు, రైతు రైతు బంధు కావచ్చు, కరోనా టైంలో ఆయన ప్రజలకి ఎంత సేవ అందించాడో, దేశవ్యాప్తంగా ద బెస్ట్ మెడిసిన్ ఇచ్చినటువంటి స్టేట్ ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని చరిత్ర లెక్కల్లో రాసుకునే విధంగా కరోనాని ధీటుగా ఎదుర్కొన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేశారు. స్కూలు రూపురేఖలు మార్చేశారు. అసలా వాలంటరీ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చి పేదల దగ్గరికే పరిపాలన తీసుకెళ్ళి డైరెక్ట్‌గా వాళ్ళ అకౌంట్‌లో డబ్బులేసాడు. సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రెస్ అంటే జగన్మోహన్ రెడ్డి అని బ్రాండ్ యేసుకున్నాడు. పరిణామాలు ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, మాజీ అయిపోయాడు. కానీ ఆయనకున్న ఓటు బ్యాంక్ 41% మాత్రం ఎప్పటికీ అలాగే ఉంది. తనకున్నటువంటి అభిమానం, తనకున్నటువంటి ఫాలోవర్ ఇప్పటికి, ఎప్పటికీ అలాగే ఉంటారు. ఎందుకంటే మాస్. మాస్ లీడర్ జగన్మోహన్ రెడ్డి. చెప్పాడు కదా! మేమొచ్చినప్పుడు చూసుకుంటాం. మొన్నొచ్చిన ఒక వార్నింగ్ చూసారు కదా! కార్యకర్తల్ని, సోషల్ మీడియా వాళ్ళని బలవంతంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు. మీరు ఎక్కడున్నా పోలీసులైనా, అధికారులైనా సప్త సముద్రాల చాటున దాక్కున్నా గూడా తీసుకొచ్చి జడ్జిమెంట్ చేయిస్తాననేసి. అది మాస్ లీడర్ అంటే. కులాలకి, మతాలకి అతీతంగా ప్రజలందరికీ సంక్షేమాన్ని సమానంగా పంచినటువంటి గొప్ప నేత జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు దేశవ్యాప్తంగా విషెస్ చెబుతూ ట్రెండింగ్‌లో ఉందంటే చాలా ఆనందం వేస్తుంది ప్రతి ఒక్కరికి. జగన్మోహన్ రెడ్డి గారికి పోస్ట్ 360 తరపున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సార్
మీరు ప్రజా సేవలో ఇలాగే చాలా సంవత్సరాలు ఉండాలని మనసారా కోరుకుంటూ, ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా, ఈరోజు మీరు తీసుకునే రెజల్యూషన్స్ ప్రజల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి తోడుగా ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యాపీ బర్త్‌డే టు జగన్‌మోహన్ రెడ్డి. థాంక్ యూ.